బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. కనకం స్వప్నకి ఫోన్ చేస్తే రుద్రాని లిఫ్ట్ చేస్తుంది. రుద్రాని హలో కనకం అంటుంది. అప్పుడు కనకం నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేశావు, నేను మా అమ్మాయికి ఫోన్ చేశాను, స్వప్న లేదా అనేసి అంటుంది. అప్పుడు కనకం స్వప్న లేదు అనేసి అంటుంది. అప్పుడు రుద్రాని కావ్య మీ ఇంటికి వచ్చిందని ఫోన్ చేస్తావా, ఇక్కడ ఏం గొడవ అయిందని కనుక్కోవడానికి చేసావా కనకం అంటుంది. అప్పుడు కనకం నీతో ఎందుకు మాట్లాడడం అనేసి ఫోన్ పెట్టేస్తుంది. కనకం అలాగే వాళ్ళ ఆయన ఇద్దరు టెన్షన్ పడుతూ కూర్చుంటారు. అప్పుడే అపర్ణ అలాగే ఇందిరాదేవి కనకం వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు కనకం అసలు ఏమైంది అపర్ణ గారు, అసలు ఏమైంది అమ్మ, అసలు ఎందుకు కావ్య మా ఇంటికి వచ్చింది, దానికి గల కారణం ఏంటి అనేసి అడుగుతుంది. అప్పుడు అపర్ణ ఏం లేదు, ఫస్ట్ మా కోడల్ని పిలువు, మాట్లాడాలి తనతో అనేసి అంటుంది. అప్పుడు కనకం కావ్యని పిలిస్తే వస్తుంది. అప్పుడు అపర్ణ నువ్వు చేసిన ప్లాన్ చాలా బాగుంది, నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది, రాజు చాలా టెన్షన్ పడిపోయాడు అనేసి అంటుంది. అప్పుడు కావ్య అది ప్లాన్ కాదు అత్తయ్య, నిజంగానే ఆ ఇంటి నుంచి నేను ఈ ఇంటికి వచ్చేసాను, ఎందుకంటే నా వల్ల అప్పు ప్రాబ్లంలో పడుతుంది, అప్పు హెల్త్ పాడైపోతుంది, అందులోటు దానిలక్ష్మి అత్తయ్య కూడా ఊకే గొడవలు పడుతుంది, నా వల్ల వాళ్ళు గొడవలు పడడం నాకు ఇష్టం లేదు, అందుకే వచ్చాను, ఎలాగైనా ఆయన మారతాడన్న నమ్మకం నాకుంది అనేసి అంటుంది. అప్పుడు అపర్ణ షాక్ అయిపోతుంది. ఇది నాటకం కాదా, నువ్వు నాటకం అనుకున్నాను, నువ్వేమో నిజంగానే ఇక్కడికి వచ్చేసాను అని అంటున్నావు అనేసి అంటుంది. అప్పుడు కావ్య ఆయనే వచ్చి నన్ను తీసుకెళ్తారన్న నమ్మకం నాకుంది, ఈ విషయం గురించి మీరు వదిలేయండి అత్తయ్య అనేసి అంటుంది. అప్పుడు కనకం అసలు ఎందుకు అపర్ణ గారు, అమ్మ అల్లుడు గారు బిడ్డకి ఏమైనా గొడవ అయిందా అనేసి అడుగుతుంది. అప్పుడు అపర్ణ అసలు కావ్యని రాజు అబార్షన్ చేయించుకోమంటున్నాడు అనేసి కనకంకు చెప్తుంది. అప్పుడు కనకం షాక్ అయిపోతుంది. అసలు అల్లుడు గారికి అబార్షన్ చేయించుకోవడం ఏంటి, అసలు మేము ఒప్పుకోము, ఒకసారి అల్లుడు గారితో మాట్లాడదాం అనేసి అంటుంది. అప్పుడు కనకం వెళ్దామనేసరికి ఇందిరాదేవి అసలు మేమే ఇన్ని రోజుల కంచి వాడిని అడిగినా వాడు సమాధానం చెప్పట్లేదు, ఇప్పుడు నువ్వు వెళ్ళంగానే అడగంగానే సమాధానం చెప్తాడా, రాజు అసలు చెప్పడు, కనకం వెళ్ళొద్దు అనేసి అంటుంది. అప్పుడు అపర్ణ ఆకలిగా ఉంది కనకం, కొంచెం అన్నం పెడతావా అనేసి అంటుంది. అప్పుడు కనకం సరే అనేసి అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కావ్య వాళ్ళ అత్తయ్యకి అలాగే అమ్మమ్మ గారికి అన్నం వడ్డిస్తూ ఉంటే రాజు ఫోన్ చేస్తాడు. హలో కావ్య అనేసి చాలా బాధగా మాట్లాడతాడు. మా అమ్మకి అలాగే నానమ్మకి హెల్త్ బాగాలేదు, మా అమ్మ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అసలు పచ్చి మంచిళ్ళు కూడా ముట్టుకోవడం లేదు, ఆ లెటర్ నువ్వు రాసి ఇక్కడ వేసి వెళ్ళిపోయావు, ఆ లెటర్ చూసి వాళ్ళిద్దరూ చాలా బాధగా ఉన్నారు, మా అమ్మనేమో అసలు పొద్దున్న నుంచి పచ్చి మంచిళ్ళు కూడా ముట్టుకోలేదు, అసలు మా అమ్మ ఎంత బాధపడుతుంది, నా కోడలను తీసుకురా అనేసి నన్ను అడుగుతుంది, అలాగే మా నానమ్మకైతే హార్ట్ అటాక్ వచ్చింది, తను అసలు నువ్వు లేకుండా ఉండలేదు కదా కావ్య అనేసి అంటాడు. అప్పుడు కావ్య అవునా, ఒకసారి వీడియో కాల్ చేయండి, నేను వాళ్ళతో మాట్లాడతాను అనేసి అంటుంది. అప్పుడు రాజు వీడియో కాల్ చేస్తే ఎలాగైనా దొరికిపోతాను అనేసి, ఇక్కడ సిగ్నల్ లేదు కావ్య, నువ్వు ఎలాగైనా ఇక్కడికి వచ్చి అనేసి అంటాడు. అప్పుడు కావ్య నేనే వీడియో కాల్ చేస్తానండి అనేసి వీడియో కాల్ చేస్తుంది. అప్పుడు రాజు లిఫ్ట్ చేస్తాడు. కావ్య అవునా అండి అత్తయ్య గారు, అసలు పచ్చి మంచిలు కూడా ముట్టుకోవట్లేదా అనేసి కావ్య వాళ్ళ అత్తయ్యకి వెళ్ళి తిప్పుతుంది వీడియో కాల్. అప్పుడు రాజు చూసి షాక్ అయిపోతాడు. అమ్మ నువ్వేంటక్కడ అనేసి అంటాడు. అప్పుడు అపర్ణ నేను ఇక్కడికి వచ్చాననేసి అంటుంది. తర్వాత ఇందిరాదేవి కూడా ఫోన్ తీసుకుంటుంది. అప్పుడు రాజు షాక్ అయిపోతాడు. నానమ్మ నువ్వేంటక్కడ అంటే, నాకు హార్ట్ అటాక్ వచ్చిందని కావ్య రావడం కోసం మా మీద ఇలా అబద్ధాలు చెప్తావా అనేసి ఇద్దరు అంటారు. అప్పుడు రాజు ఫోన్ కట్ చేస్తాడు. రుద్రాని రాహుల్తో ఎలాగైనా కావ్యని అలాగే రాజుని విడగొట్టాలి, వాళ్ళు ఇద్దరు విడిపోతే ఈ ఆస్తి మొత్తం మన సొంతం అయిపోతుంది, మనమే అనుభవించవచ్చు, మనం చెప్పిందే వాళ్ళు చేస్తారు, అప్పుడు ఎలాగైనా వాళ్ళిద్దరిని విడగొట్టాలి, కావ్య ఎలాగైనా ఈ కుటుంబం పరువు తీసేలా మనం చేయాలి అనేసి అంటుంది. అప్పుడు రాహుల్ ఎలా తీయాలమ్మ మరి పరువు, అయినా కావ్య ఈ కుటుంబం కోసం పరువు నిలబెడుతుంది కానీ పరువు తీయేలాగా
అస్సలు ప్రయత్నించదమ్మా అనేసి అంటాడు. అప్పుడు రుద్రాని తను చేయడం కాదు, మనమే ఎలాగైనా ఈ కుటుంబం పరువు తన వల్ల పోయేలా చేయాలి, మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళ ఇంటి ముందుకు పిలిచి వాళ్ళతో మాట్లాడించాలి, అప్పుడు కావ్య పరువు పోతుంది, అప్పుడు అది కావ్య చేసిందని మనం ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, అప్పుడు రాజు వాళ్ళు కావ్య మీద ద్వేషం పెంచుకొని వాళ్ళిద్దరు విడిపోతారు, అప్పుడు మనం ఈ ఆస్తికి మనమే అనుభవించవచ్చు అనేసి రుద్రాని రాహుల్కు చెప్తుంది.